ఆడవిళ్ళలకు నేను రక్ష, భయపడకు, ధైర్యంగా ఉండు అనే భరోసాయే అన్నలు, లేకుంటే తమ్ముళ్ళు. అసొంటి అన్నదమ్ములు కవచం తీరుగా రక్షణ ఉన్నందుకు ప్రతి ఏడు ఆడవిళ్ళలు రాఖీలు కడతారు. అట్లా ఆశ లేని బతుకులకు భరోసా ఇచ్చినందుకు, ఆపదలున్నోళ్ళను ఆదుకున్నందుకు లగచర్ల బంజారా బిడ్డలు కేటీఆర్కు రాఖీ కట్టిండ్రు. మీరు లేకుంటే ఆగమై పోయేటోళ్ళం కావచ్చు కేటీఆర్ అన్న అని ఒడిల పసిబిడ్డను ఎత్తుకొని వచ్చింది లగచర్ల గిరిజన బిడ్డ జ్యోతి. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక లగచర్ల భూములను లాక్కోవాలి, బలవంతంగా గుంజుకోవాలని ఉపాయం చేసింది కదా. కానీ బంజారులు భయపడకుండా ఎదురు తిరిగిండ్రు. మా భూములు మాకేనని కొట్లాట చేసిండ్రు. కానీ రాజ్యం ఏలుతున్నోళ్ళు కేసులు పెట్టి పెట్టరాని బాధలు పెట్టిండ్రు. అప్పుడు నిండు గర్భిణి ఉన్న జ్యోతి భర్తను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రు. అప్పుడు దిక్కులేని పక్షి తీరైంది జ్యోతి. కానీ కేటీఆర్ జ్యోతికి అండగున్నాడు. ఆమె భర్తను ఇంటికి తీసుకొచ్చేదానికి ఏమేం చేయాలనో అన్ని తీర్ల చేసిండు. తనకు కాన్పై బిడ్డ పుట్టినప్పుడు లగచర్లలో జరిగిన పెద్ద మీటింగ్లా ఆ చిన్న బుజ్జికి భూమి నాయక్ అనే పేరు పెట్టిండు. అట్లా నా బిడ్డకు మేనమామ తీరుగాయిండు. ఆపదలను నాకు అన్నయ్య రక్షించిండని జ్యోతి రాఖీ కట్టింది. తను ఒక్కతే కాదు, లగచర్ల లంబాడి అక్కలు కూడా రాఖీలు కట్టిండ్రు. తీపి లడ్డులు, స్వీట్లు తినిపించుకున్నారు. మరి కేటీఆర్ కట్నంగా లగచర్ల గిరిజన బిడ్డలకు ఏం పెట్టిండో ఏమో కానీ కేటీఆర్ సార్ను కలిసి రాఖీ కట్టినందుకు మస్తు ఖుషి అయిండ్రట బంజారా బిడ్డలు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పెద్దన్న తీరుగా ఆపదలుండి ఆదుకునే పనులు చేస్తున్నందుకు కేటీఆర్ చల్లగా ఉండాలని కోరుకున్నారట.